Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. సో ప్రజెంట్ వచ్చేసి వీడియోలో వచ్చేసి నేను వచ్చేసి అంటే ఇప్పుడు జీడిఎస్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది ఓకేనా. లాస్ట్ ఇయర్లో వచ్చేసి ఎలా ఉండేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1 అని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 అనేది, ట్రైనింగ్ అని, ఇలా 3 నుంచి 4 స్టెప్స్ అనేది ఉండేది జాయినింగ్ వరకు ఓకేనా. ప్రజెంట్ 2026లో వచ్చేసి మొత్తం చేంజ్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఓకేనా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1 అని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 అని, ఇలాంటి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఓకేనా. మొత్తం జాయినింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫుల్గా చేంజ్ అవడం జరిగింది. ఎలా జాయినింగ్ 2026లో ఎలా జాయినింగ్ చేస్తారు ఓకేనా. ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇంకా మీకు ఎవరికైతే మంచి పర్సెంటేజ్ ఉండి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో జాబ్ రాలేదో, సెకండ్ మెరిట్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళు కూడా చూడండి వీడియో ఓకేనా. క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా. మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఒకవేళ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి ఫర్దర్ ప్రాసెస్ వెళ్ళకపోతే ఏమవుతుంది, జాబ్ మన పేరు మీద ఉంటుందా లేదా అనేది ఇలాంటి ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతుంది ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ 2025 కంపేర్ చేసి 2026 కంపేర్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా. ఇప్పుడు మనం 2025 చూసుకుంటే మాత్రం మనం 2025లో అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఓకేనా, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం ఎక్కడ చేయించుకోవాలో అప్లికేషన్లో మనం ఒక స్టేట్ అనేది చూస్ చేసుకునేది ఉండేది అప్లికేషన్ అయ్యే ఎండింగ్లో ఓకేనా. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ స్టేట్లో చేయించుకుందాం అనుకుంటున్నాం అని అక్కడ ఒక ఆప్షన్ ఉండేది ఓకేనా. ఒకవేళ మనం అదర్ స్టేట్కి అప్లై చేస్తుంటే మాత్రం మీరు అదర్ స్టేట్కి వెళ్తారా లేదంటే మీ ఓన్ స్టేట్లో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటారా అనేది అక్కడ ఆప్షన్ ఉండేది ఓకేనా. మనం ఆప్షన్ పెట్టొచ్చు ఓకేనా. ఆ విధంగా ఉండేది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉండేది, దాని తర్వాత సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉండేది, దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ట్రైనింగ్ అని ఉండేది, దాని తర్వాత జాయినింగ్ లెటర్ ఇచ్చేది ఓకేనా. 2025లో ఇది వచ్చేసి. ఇప్పుడు 2026లో వచ్చేసి మొత్తం చేంజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా. క్లియర్గా అంటే మొత్తం 100% చేంజ్ అవ్వడం జరిగింది ఓకేనా. ఇప్పుడు 2026లో మనం చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనం 2026లో అప్లికేషన్ చేసేటప్పుడు ఎక్కడా కూడా మనం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకుందాం అని అప్లికేషన్లో ఎక్కడా కూడా ఆప్షన్ ఇవ్వలేదు వాళ్ళు ఓకేనా. డైరెక్ట్ మన అప్లికేషన్ సబ్మిట్ అయింది కానీ మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకుంటారు, అంటే ఏ స్టేట్స్కి మీరు ప్రిఫర్ ఇస్తారా అనే దాని గురించి ఎక్కడ రాలేదు అది ఓకేనా. అంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 2026లో వచ్చేసి మీకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ఏ స్టేట్లో సెలెక్షన్ అవుతారో అక్కడే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అటెస్టేషన్ ఫామ్ అని ఉంటుంది ఓకేనా. అటెస్టేషన్ ఫామ్ కూడా అప్పుడే ఇచ్చేస్తున్నారు. 2025లో ఎలా ఉంటుందంటే సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ప్రజెంట్ ఎలా ఉందంటే ఫస్ట్ 2026లో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు వచ్చేసి వాళ్ళు అటెస్టేషన్ ఫామ్స్ అవన్నీ ఇచ్చేస్తున్నారు ఓకేనా. ఇప్పుడు ఈ అటెస్టేషన్ ఫామ్ వచ్చేసి మీరు ఫిల్ చేయించుకొని వాళ్ళకి ఇచ్చేసారనుకో, మీకు దాని తర్వాత వచ్చేసి డైరెక్ట్ ట్రైనింగ్ ఉండి తర్వాత జాయినింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. 2025లో వచ్చేసి ఎలా ఉండేదంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఉండేది ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా. ఫస్ట్ 2025లో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు వచ్చేసి ఆ జాబ్ వచ్చేసి సెక్యూర్ మీ పేరు మీద అయిపోతుంది ఓకేనా. తర్వాత మీకు ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2026లో ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతే ఆ జాబ్ వచ్చేసి మీకు కన్ఫర్మ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా. మీరు 100% ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే మాత్రం మీకు మళ్ళీ మెరిట్ లిస్ట్లో వచ్చేసి మళ్ళీ సెకండ్ టైంకి ఆ నేమ్ రావడానికి ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్. నేమ్ వచ్చేసి ఒకటేసారి వస్తుంది. వచ్చిందంటే మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 100% వెళ్ళాలి ఓకేనా. మీరు జాబ్కి వెళ్తారా లేదా అనేది ఆలోచించకుండా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి క్లియర్ చేసుకోండి. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ఆఫీస్ కానీ అవన్నీ చూసుకొని దాని తర్వాత మీరు ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళాలా లేదా అని తర్వాత ఆలోచించండి ఓకేనా. అటెస్టేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత అనేది కుదరదు ఫ్రెండ్స్ ఓకేనా. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండేది, సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండేది. ఇప్పుడు ఆ టైంలో వచ్చేసి వాళ్ళు చూసుకొని వాళ్ళు కొందరు వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు, లేదంటే అంత ప్లేస్ తనకు జాబ్ వచ్చిన ప్లేస్ మంచిగా లేకపోతే తను రిజెక్ట్ అయిపోయాడు అంటే తన సొంతంగా తను డ్రాప్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు మీకు అంత లెంతీ ప్రాసెస్ ఏం లేదు ఫ్రెండ్స్ ఓకేనా. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోండి, మీకు వచ్చిన ప్లేస్ చూసుకోండి, మీకు నచ్చిందంటే అటెస్టేషన్ ఫామ్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఫర్దర్ ప్రాసెస్ అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేయించుకొని వాళ్ళకి ఇచ్చారా మీకు డైరెక్ట్గా ట్రైనింగ్ అవుతుంది ఓకేనా. ట్రైనింగ్ అవుతుంది.
ట్రైనింగ్ తర్వాత వచ్చేసి మీకు జాయినింగ్ ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో జాయినింగ్ లెటర్ ఎలా వస్తుంది దాని గురించి క్లియర్గా ఒక ఛానల్లో వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఈ 2026లో వచ్చేసి సో విత్ ఇన్ 2 monthsలో ఓకేనా 1.5-2 monthsలో వచ్చేసి మీకు జాయినింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అంత డిలే ఏమవ్వదు, ఎందుకంటే ఒకవేళ మీరు తెలంగాణ నుంచి మీరు ఒకవేళ అనుకోండి మధ్యప్రదేశ్ అప్లికేషన్ చేశారనుకో, మధ్యప్రదేశ్లో సెలెక్షన్ అయ్యారనుకో, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. అదే టైంలో వచ్చేసి మీకు అటెస్టేషన్ ఫామ్ ఇచ్చేస్తున్నారు. ఓకేనా. 2025లో ఎలా ఉండేదంటే ఈ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 నుంచి 20 daysకి మీకు అటెస్టేషన్ ఫామ్ ఇస్తారు. అది సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. సో ఇప్పుడు సెకండ్ డాక్యుమెంట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందా మీకు అటెస్టేషన్ ఫామ్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి. ఓకేనా. సో సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళు ఒకసారి వాళ్ళు డైరెక్ట్గా బ్రెయిన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఫిక్స్ అయిపోండి. ఓకేనా. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యిందా అటెస్టేషన్ ఫామ్ ఇచ్చేస్తారు. మీరు అదే టైంలో వచ్చేసి మీకు వచ్చిన ప్లేస్ చూసుకోండి. సో మీకు నచ్చితే వెళ్ళండి, లేదంటే అటెస్టేషన్ ఫామ్ తీసుకోకండి, అక్కడ వదిలేసి మీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చేయండి అంతే. ఓకేనా. సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకొని అటెస్టేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు. మీరు అటెస్టేషన్ ఫామ్ ఇచ్చారనుకో మీ ప్రొఫైల్ అంటే మీ డీటెయిల్స్ అంతా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. ఆ సెకండ్ అటెస్టేషన్ ఫామ్లో కూడా మీ దగ్గర ఒరిజినల్ తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా. సో ఇబ్బంది అయిపోతుంది మీకు. ఓకేనా. సో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత చేయించుకున్న తర్వాత మీకు వచ్చిన ప్లేస్ నచ్చితే అక్కడ ఉండండి, లేదంటే రిటర్న్ డ్రాప్ అయిపోండి. ఓకేనా. సో మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా. సో దీని తర్వాత వచ్చేసి మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి 3 days ట్రైనింగ్ ఉంటుంది. సో అది మీరు అటెస్టేషన్ ఫామ్ ఇచ్చిన వెంటనే మీకు ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మాక్సిమం కొన్ని చోట్ల డిలే చేయొచ్చు, కొన్ని చోట్ల వితిన్ ఇమీడియట్గా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన 15 daysలోనే ఓకేనా 15-20 daysలోనే మీకు జాయినింగ్ లెటర్ రావడం జరుగుతుంది. జాయినింగ్ లెటర్ రావడం వచ్చేసి 3 typesగా ఉంటుంది. ఒకటి వచ్చేసి మీకు వచ్చేసి మెయిల్ అయినా రావచ్చు, లేదంటే మీకు వచ్చేసి పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదంటే మీకు రోజుగారు మెయిల్ అని పెట్టేసి అక్కడైనా మీకు జాయినింగ్ లెటర్ ఇవ్వవచ్చు. సో ఈ విధంగా మీకు వితిన్ మాక్సిమం 1.5-2 monthsలోనే వచ్చేసి మీకు జాయినింగ్ అయిపోతారు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సెలెక్షన్ అయిన వాళ్ళు వచ్చేసి సో ఏప్రిల్ ఎండింగ్ లోపు ఓకేనా ఏప్రిల్ ఎండింగ్ లోపు మీరు జాయినింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఎవరైతే ఫస్ట్ మీకు నేమ్ వస్తుందో మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 100% అటెండ్ అవ్వాల్సిందే. అప్పుడే ఆ పోస్ట్ వచ్చేసి మీ మీద ఫిక్స్ అంటే మీ నేమ్ మీద ఫిక్స్ అవుతుంది. లేదు ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చింది, పోస్ట్ నాకు నచ్చలేదు, సో సెకండ్ మెరిట్ లిస్ట్లో వెయిట్ చేస్తామంటే అలా సెకండ్ మెరిట్ లిస్ట్లో మీకు నేమ్ రాదండి, ఒకటేసారి వస్తుంది. వచ్చిన దాన్ని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ చేయించుకోవాల్సిందే. ఓకేనా. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జీడీఎస్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సో వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి జీడీఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.